హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. హ్యాపీ విమెన్స్ డే. అండ్ ఐఏసీ టీమ్ తరపున, ఐఏసీ క్రూ తరపున నేను ఛాన్స్ తీసుకుంటున్నాను ఒక మెసేజ్ చెప్పడానికి. అండ్ ఐఏసీ అన్ని బ్రాంచెస్లో ఎవరైతే అడ్మిన్ స్టాఫ్లో కానీ, ఆర్ఎండ్లో కానీ, లేకపోతే ఫ్యాకల్టీగా కానీ, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఫీమేల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ తరపున అండ్ మా తరపున. అండ్ యూ డిజర్వ్. ఎందుకంటే ఒక క్లాస్ బయటికి రావాలి అంటే అండ్ పీడిఎఫ్ బయటికి రావాలి అన్న ఆర్ఎండి డిపార్ట్మెంట్ అనేది అవసరం, కంటెంట్ అవసరం, మమ్మల్ని ఫాలో అప్ చేయాలి, మిమ్మల్ని ఫాలో అప్ చేయాలి. సో ఇదంతా ఇంటర్లింక్ చూసుకుంటూ ఉండాలి. సో ఎవరైతే దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారో మీ అందరికీ కూడా అండ్ అ వెరీ హ్యాపీ విమెన్స్ డే. అండ్ నాట్ ఓన్లీ ఐఏసీఈ టీమ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఏ విమెన్ అయితే క్లాసెస్ చెప్పడమే కాకుండా ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎవరైతే మనకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారో అది మదర్ పొజిషన్లో కావచ్చు, లేకపోతే ఒక సర్వీస్ స్టాఫ్ పొజిషన్లో కావచ్చు, టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ హూ ఆర్ సపోర్టింగ్ టు ఎడ్యుకేట్ ద సొసైటీ. And we are saluting to that every women who are inspiring us, who are motivating us, who are supporting us in a difficult situations. Very very happy Women's Day. So ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అండ్ ఆఫ్టర్ దట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి బుక్ అండ్ ఆథర్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్, ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతప్. సో మనకి ఉషా ఉతప్ ఎవరైతే ఉన్నారో ఆ పాపులర్ సింగర్గా చెప్పొచ్చు, తెలుగు భాషల్లో కూడా ఈమె ప్రముఖంగా సాంగ్స్ని పాడారు. సో ఆమెకి సంబంధించిన బుక్ అది ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్. ఒరిజినల్గా హిందీలో ఉల్లాస్ కి నావ్ అనే పేరుతో ఎవరైతే వికాస్ కుమార్ ఝా ఉన్నారో సో ఆయన రాయడం జరిగింది. దాన్ని ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అనే నేమ్తో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు సృష్టి ఝా. సో సృష్టి ఝా వికాస్ కుమార్ గారి యొక్క కూతురు. సో ఈమె ఇదే బుక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అనే బుక్ని సృష్టి ఝా గారు రాసి ఉన్నారు. ఒరిజినల్ వచ్చేటప్పటికి ఉల్లాస్ కి నావ్ అనే వర్షన్తో హిందీలో దీనిని వికాస్ కుమార్ ఝా గారు రాశారు. సో ఇది మనకి బుక్ అండ్ ఆథర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్, ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతప్ అండ్ విచ్ ఈస్ రిటర్న్ బై సృష్టి ఝా. ఇంటర్నేషనల్ విమెన్స్ డే మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది రికగ్నైజ్ చేయబడింది. దీన్ని మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్ 1975లో రికగ్నైజ్ చేసింది. కానీ 1977 నుంచి మొట్టమొదటిసారిగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరపడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ అ సస్టైనబుల్ టుమారో. జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ అ సస్టైనబుల్ టుమారో అనేది దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతంగా ఉంది. అయితే దీనంతటిని పక్కన పెడితే ప్రపంచంలో మనకి మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా జరిపిన హిస్టరీ ఇన్సిడెంట్స్ న్యూయార్క్ వైపు ఉన్నాయి, అంటే యుఎస్ఏ దగ్గర. న్యూయార్క్లో 1908లో గ్రూప్ ఆఫ్ మహిళలు కలిసి గార్మెంట్ వర్కర్ స్ట్రైక్ అనేది చేశారు. దాని తర్వాత 1909లో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవం అనేది జరపబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా యూఎస్ఏలో జరిపారు 1909లో ఫస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1917లో రష్యన్ రివల్యూషన్ జరిగినప్పుడు కూడా అక్కడ కూడా విమెన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఒక గ్రూప్ ఆఫ్ విమెన్స్ అక్కడ జరిగిన ఏవైతే కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా. సో దాని తర్వాత ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1977లో యునైటెడ్ నేషనే నిర్వహించింది మార్చ్ 8న. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల్లో గోల్ నెంబర్ 5లో మనకి జెండర్ ఈక్వాలిటీ గురించి మెన్షన్ చేసింది. అండ్ విమెన్ ఈజ్ నాట్ మోర్ దెన్ అ మెన్, నాట్ లెస్ దెన్ అ మెన్. సో ఒక స్త్రీ అనేది పురుషుడి కన్నా ఎక్కువ కాదు, పురుషుడి కన్నా తక్కువ కాదు, స్త్రీ పురుషునితో సమానం. సో ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, బట్ వీఆర్ ఎడ్యుకేటెడ్. ఎవరికైతే ఇది తెలీదో అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి తెలపడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేదాన్ని తీసుకొచ్చాం. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా గోల్ నెంబర్ 5గా ఉంది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అది ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి సంబంధించి.
అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. రీసెంట్గా మనకి 4 రోజుల క్రితం వచ్చిన చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే కొన్ని మిలియన్ ఆఫ్ విమెన్స్ సఫర్ అవుతున్నారు ప్రపంచంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో. ప్రతి ముగ్గురిలో ఒక అమ్మాయి ప్రపంచంలో డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతుంది. భర్త వల్ల కావచ్చు, లేకపోతే ఇన్లాస్ వల్ల కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, బయట వల్ల కావచ్చు. ప్రతి ముగ్గురిలో ఒక అమ్మాయి ప్రపంచంలో సో మనకి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. అది ఏదైనా కానివ్వండి, రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెప్పడం జరిగింది. సో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి మహిళలకి హక్కులు ఏముంటాయి, మహిళలు ఎలా బాధపడుతున్నారు, అసలు జెన్యూన్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి ఎలాంటి ఆన్సర్స్ని తీసుకురావాలి. సో ఇలాంటి వాటి మీద మనకి అంతర్జాతీయ విమెన్స్ డే ఇలాంటి వాటి మీద డిస్కస్ చేయడానికి తీసుకొచ్చినట్టుగా చెప్పచ్చు. సో అది దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇటీవల 53వ రైజింగ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు 6th మార్చ్న. 6th మార్చ్న 53వ రైజింగ్ డే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా మనకి పార్టిసిపేట్ చేశారు. అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా శ్రీ షీల్ వర్ధన్ సింగ్ గారు ఉన్నారు. శ్రీ షీల్ వర్ధన్ సింగ్ ప్రస్తుతం మనకి CISF యొక్క మనకి డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని ఉన్నాయి 5 ముఖ్యంగా. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఒకటి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అంటాం CRPF, ఇంకొకటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అంటాం, అండ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని చెప్పేసి ITBP అంటాం. నెక్స్ట్ సహస్ర సీమా బల్ SSB అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ 5టిని కలిపి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్గా చెప్తారు. ఇవన్నీ కూడా మనకి హోం మంత్రిత్వ శాఖ కిందకే వస్తాయి. సో హోం మంత్రి దీనికి ప్రధాన బాధ్యతని వహిస్తారు. అలాంటి CISFకి సంబంధించిన ఏదైతే 53వ రైజింగ్ డే ఉందో సో దానిని 6th మార్చిన గజియాబాద్లోని ఉత్తరప్రదేశ్లో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. SBI అపాయింట్స్ నితిన్ చాక్ యాజ్ అ DMD. సో మనకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. SBI యొక్క డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నితిన్ చాక్ గారిని ఇటీవల SBI అపాయింట్ చేయడం జరిగింది. SBI యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. SBI యొక్క ప్రస్తుతం చైర్మన్గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. కాకపోతే డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నితిన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండియన్ రైల్వేస్ తీసుకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్గా చెప్పొచ్చు అనమాట. టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరచడానికి అండ్ కొన్ని ప్రమాదాల నుంచి రైల్వేస్ని ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి ఇండియన్ రైల్వే సిస్టమ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ అనే దాన్ని ప్రారంభించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇదేంటంటే జనరల్గా ట్రైన్స్ ఏవైతే మనకి సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే ఏవైతే మనకి ఇంటర్లింక్ ట్రాక్స్ ఉంటాయో అక్కడ కానీ కొలిజన్ అవ్వకుండా సో దాన్ని తప్పించేందుకు, దాన్ని అవాయిడ్ చేసేందుకు కవచ్ అనే ఒక సిస్టమ్ని తీసుకురానున్నాయి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇది. సో దీనిని మనకి ఆత్మనిర్భర్ భారత్ కింద అతి త్వరలో తీసుకురానున్నారు. దాదాపుగా 34,000 కిలోమీటర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఏరియాని ఈ కవచ్ కింద మనకి కవర్ చేయనున్నారు. ప్రస్తుతం భారతదేశ రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు. అండ్ నిన్న మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో ఇండియన్ రైల్వేకి సంబంధించిన IRCTC ఏదైతే ఉందో సో అది మనకి పేటీఎంతో టైఅప్ అయ్యింది. ఎందుకంటే ఇక మీద నుంచి UPI ద్వారా కానీ లేకపోతే మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ద్వారా కానీ డిజిటల్ టికెటింగ్ని పొందొచ్చు. అన్రిజర్వ్డ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ వీటన్నిటిని కూడా ఈసారి నుంచి మనకి డిజిటల్ రూపంలో పొందేలాగా పేటీఎం IRCTC ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. రైల్వేకి సంబంధించి నిన్న అది డిస్కస్ చేసాం. ఈ రోజు ఏంటి మనకి రైల్వే యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఈ రైల్వే ట్రాక్స్ మీద అవి మనకి క్రాస్ చేసినప్పుడు కానీ సిగ్నల్ దగ్గర కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసం కవచ్ అనే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని డిజైన్ చేసి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా త్వరలో తీసుకురానుంది ఇండియన్ రైల్వేస్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సాగర్ పరిక్రమ. సాగర్ పరిక్రమ అనేది ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ, మత్స్యకారుల కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని గుర్తించి సొల్యూషన్ ఇవ్వడానికి అండ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఏదైతే మనకి మత్స్య శాఖ ఉందో భారతదేశంలో మనకి సో యానిమల్ హస్బెండరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద పథకంగా దీన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ఏవైతే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయో ఈ కోస్టల్ ఏరియాస్లో అండ్ మత్స్యకారుల కమ్యూనిటీని గుర్తించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి టెక్నికల్గా సొల్యూషన్ తీసుకురావడానికి ఈ సాగర్
సాగర్ పరిక్రమ అనే దాన్ని ప్రారంభించారు. అండ్ దీన్ని ప్రారంభించింది ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ పురుషోత్తం రూపాల గారు. సో శ్రీ పురుషోత్తం రూపాల గారు ప్రస్తుతం మనకి మత్స్యశాఖకి మంత్రిగా మనకి నిర్వహించడం జరుగుతుంది విధులు. సో ఆయన ద్వారా సాగర పరిక్రమ అనే దాన్ని మనకి ఇటీవల ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ గుజరాత్లో స్టార్ట్ కానుంది. అలాగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వరల్డ్ ఫిషరీస్ డే అనేది November 21న రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక సమావేశానికి సంబంధించింది స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022. స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022 అనేది 2 రోజుల పాటు మార్చ్ మంత్లో ఢాకాలో, బంగ్లాదేశ్లోని ఢాకాలో నిర్వహించారు. సో ఇండియన్ హై కమిషన్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉందో అది ఢాకాలో 2 రోజుల పాటు స్టడీ ఇన్ ఇండియా మీట్ అనేదాన్ని నిర్వహించడం జరిగింది. సో దీన్ని ముఖ్యంగా నిర్వహించింది ఎవరు అంటే ఇండియన్ హై కమిషనర్ ఇన్ బంగ్లాదేశ్ విక్రమ్ దొరైస్వామి. సో విక్రమ్ దొరైస్వామి ఎవరైతే ఉన్నారో మనకి ఇండియన్ హై కమిషనర్గా బంగ్లాదేశ్లో ఆయన, అండ్ బంగ్లాదేశ్ యొక్క విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ దీపు మోని. సో వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఢాకాలో స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022 అనేదాన్ని 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అండ్ స్టడీ ఇన్ ఇండియా మీట్ అనేదాన్ని మొట్టమొదటిసారిగా 2018లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సార్క్ కంట్రీలు కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీలు కానీ, ఆఫ్రికా కంట్రీలు, మిడిల్ ఈస్ట్ కంట్రీలు, మధ్య ఆసియా కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీలన్నింటిలో కూడా స్టూడెంట్స్ని హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇండియాలో తీసుకునేలాగా, ఇండియా వైపుగా వచ్చేలాగా ప్రోత్సహించడానికి దాదాపుగా 150 కంట్రీస్ని టార్గెట్ చేసి స్టడీ ఇన్ ఇండియా మీట్ అనే ప్రోగ్రామ్ని, అనే ఒక సిస్టమ్ని ఇండియా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగే ఇటీవల 2 రోజుల పాటు బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ ల్యాండ్ అటాక్ మిసైల్. సో మనకి ఇటీవల ఇండియన్ నేవీ అండ్ ఏదైతే మనకి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉందో బ్రహ్మోస్ అనే దాన్ని ఇండియన్ నేవీ షిప్ అయిన చెన్నై నుంచి మనకి ప్రయోగించడం జరిగింది. దాని యొక్క యాక్యురసీ కానీ, రేంజ్ పరిధిని కానీ తెలుసుకోవడం కోసం ఇటీవల మనకి భారత నావికా దళం సక్సెస్ఫుల్గా బ్రహ్మోస్ క్రూజ్ ల్యాండ్ అటాక్ మిసైల్ అనే దాన్ని ఇండియన్ నేవీ షిప్ అయిన INS చెన్నై దాని నుంచి మనకి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. అండ్ ఈ బ్రహ్మోస్ అనే దాన్ని ఇండియా అండ్ రష్యా జాయింట్ వెంచర్ మిసైల్గా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు కలిసి దీన్ని సంయుక్తంగా మనకి నిర్మించడం జరిగింది. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్, ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ ల్యాండ్ అటాక్ మిసైల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హన్సాంగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సీ లెవెల్ ట్రయల్స్ ఎట్ పుదుచ్చేరి. ఇటీవల మనకి హన్సాంగ్ భారతదేశం యొక్క సొంత టెక్నాలజీతో నిర్మించబడిన ఎయిర్ క్రాఫ్ట్గా చెప్పొచ్చు. సో దీనిని మనకి పుదుచ్చేరి దగ్గర సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది, టెస్ట్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఫస్ట్ దీన్ని బెంగళూరు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బెంగళూరు పుదుచ్చేరి మధ్యలో ఈ హన్సాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మనకి ఏదైతే రేంజ్ ఉందో సో దానిని టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఈ రెండు కలిసి సంయుక్తంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాదాపుగా 140 నాటికల్ మైల్స్ని కేవలం 1:50 నిమిషాల్లో 1.5 అవర్స్లో మనకి ఇది రీచ్ కావడం జరిగింది. అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేటప్పటికి 155 km/hగా ఉంది. హన్సాంగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సీ లెవెల్ ట్రయల్స్ ఎట్ పుదుచ్చేరి. So next current affair, Mithali Raj becomes the first women cricketer to appear at 6 cricket world cups. So మనకి సచిన్ టెండూల్కర్ గారి తర్వాత, జావేద్ మైనత్ గారి తర్వాత అండ్ మిథాలీ రాజ్ ఈజ్ ద క్రికెటర్ అండ్ ద ఫస్ట్ విమెన్ క్రికెటర్ టు అపియర్ 6 క్రికెట్ వరల్డ్ కప్. సో 6 క్రికెట్ వరల్డ్ కప్కి మనకి ఏమంటున్నారు ఆడనున్న అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి దాంట్లో పార్టిసిపేట్ చేయనున్న వన్ ఆఫ్ ద క్రికెటర్ అండ్ ద ఫస్ట్ విమెన్ క్రికెటర్గా మిథాలీ రాజ్ ఇండియన్ కెప్టెన్ మనకి ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆమె వరుసగా 2000, 2005 అండ్ 2009, 2013, 2017 అండ్ ఇప్పుడు 2022లో జరగబోయే ఈ వరల్డ్ కప్స్లో పార్టిసిపేట్ చేయనున్నారు. 2022లో మనకి విమెన్స్ వరల్డ్ కప్ అనేది న్యూజిలాండ్లో జరగనుంది. సో దీనికి సంబంధించి టీం ఏదైతే ఉందో సో ఆ టీంకి సంబంధించిన సెలెక్షన్ కానీ లేకపోతే ఎంపిక కానీ జరిగిన తర్వాత ఈ వార్త అనేది న్యూస్లోకి రావడం జరిగింది. మిథిలా రాజ్ బికమ్స్ ద ఫస్ట్ విమెన్ క్రికెటర్ టు అపియర్ ఎట్ 6 క్రికెట్ వరల్డ్ కప్స్. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్. సో ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అనే బుక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైతే మనకి విక్రమ్ షా గారు ఉన్నారో సో ఆయన హిందీలో రచించిన వర్షన్ని మనకి సృష్టి జా గారు మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే, సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం దీన్ని March 8న రికగ్నైజ్ చేశారు. అండ్ మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్ 1975లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. 1977లో మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్ యొక్క ఆధ్వర్యంలో మనకి March 8నే ప్రపంచ మహిళా దినోత్సవం
దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ ఏదైతే ఉందో మనకి CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అబ్జర్వ్స్ 53rd రైజింగ్ డే. సో ఇటీవల ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కేంద్రంగా మనకి హోమ్ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో 53వ రైజింగ్ డే అనే దాన్ని మార్చి 6న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది నిర్వహించింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. SBI అపాయింట్స్ నితిన్ యాజ్ అ DMD. సో మనకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్కి ఇటీవల SBI నితిన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్. సో ఇండియన్ రైల్వేస్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కవచ్ అనే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తీసుకురాబోతుంది. సో దీని ద్వారా ట్రైన్ యొక్క కొలిజన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ సాగర్ పరిక్రమ. సో శ్రీ పురుషోత్తం రూపాల ఎవరైతే ఉన్నారో పురుషోత్తం రూపాల, సో ఆయన యొక్క ఆధ్వర్యంలో అండ్ ఎవరైతే మనకి ఈ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం కోసం, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడం కోసం సాగర్ పరిక్రమ అనే దాన్ని ఇటీవల ప్రారంభించారు. దీన్ని మొట్టమొదటిసారిగా గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022. సో స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022 అనే 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని ఇటీవల ఢాకాలో నిర్వహించడం జరిగింది బంగ్లాదేశ్లో. సో ఇండియా హై కమిషన్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉందో, సో ఇది స్టడీ ఇండియా మీట్ 2022 అనేదాన్ని నిర్వహించింది. ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ ల్యాండ్ అటాక్ మిజైల్. సో ఇండియా రష్యా జాయింట్ వెంచర్ మిజైల్ అయిన బ్రహ్మోస్ అనే దాన్ని INS చెన్నై మీదుగా ఇటీవల సక్సెస్ఫుల్గా ఇండియన్ నేవీ మనకి టెస్ట్ చేయడం జరిగింది. రేంజ్ అండ్ యాక్యురసీ అనే దాన్ని చూడడం కోసం ఈ టెస్ట్ అనేది మనకి ఇటీవల నిర్వహించారు. హన్సన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సీ లెవెల్ అండ్ ట్రయల్స్ ఎట్ పుదుచ్చేరి. సో బెంగళూరు టు పుదుచ్చేరి మధ్యలో మనకి హన్సన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ఇండియా దాని యొక్క ట్రయల్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇటీవల కండక్ట్ చేయడం జరిగింది. మితాలీ రాజ్ బికమ్ ద ఫస్ట్ విమెన్ క్రికెటర్ టు అపియర్ ఎట్ 6 క్రికెట్ వరల్డ్ కప్స్. సో సచిన్ టెండూల్కర్ గారి తర్వాత మితాలీ రాజ్ ద విమెన్ ఇండియన్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, సో ఈమె ఏమంటారు 6 క్రికెట్ వరల్డ్ కప్స్కి వరుసగా మనకి పార్టిసిపేట్ చేయడం, లేకపోతే దాంట్లో ప్రాతినిధ్యం వహించడం, పాల్గొనడం జరిగింది. అండ్ 2022లో ఆమె 6th వరల్డ్ కప్ ఇది 2022 న్యూజిలాండ్లో జరగబోతుంది. సో దాంట్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఇవి ఈరోజు ఓవరాల్గా జరిగిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.